ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వైసీపీ సీనియర్ నాయకులు కేఆర్పీఆర్ ట్రస్ట్ అధినేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని త్రిభువని సర్కిల్ సమీపంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో వైసీపీ జిల్లా కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, కౌన్సిలర్లు ఆరి శంకరయ్య, కళ్యాణ్, వైసీపీ సీనియర్ నాయకులు పంజాం ధనంజయ, సతీష్ కుమార్, రొంటాల చిన్న, పూజారి శ్రీనివాసులు, వెంకటాద్రి, మల్లికార్జునరావు, అల్లం సాయి, మధురెడ్డి, సిపి నాయకులు ఉన్నారు. మన దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా మన త్రిభువని సెంటర్లో మన కలిమిలి రాంప్రసాద్ రెడ్డి గారి సూచన మేరకు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన పాదయాత్రలో 2003లో చేసినటువంటి పాదయాత్రలో ప్రజల కష్టాలు దగ్గరగా చూసి 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యం ఈ రెండు కూడా అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు అందుతున్నాయంటే అది ఆ మహానుభావుడు చేసినటువంటి పుణ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలు చదువుకోగలుగుతున్నారంటే ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఒక మహత్తరమైనటువంటి పథకం ద్వారా ఈరోజు పేదలందరూ కూడా చదువుకొని కలెక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు. అనేకమైనటువంటి విద్య ద్వారా వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు ఆర్థికంగా స్థిరపడుతున్నాయి. దీనికి కారణం మన రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా వైద్యం విషయం ఎత్తుకుంటే 2004లో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యాన్ని, కార్పొరేట్ వైద్యాన్ని అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు అందే విధంగా చేసేటువంటి ఘనత మన ద్వారా అనేక మంది రైతులకి విద్యుత్ అందించి వాళ్ళ యొక్క పంటలు పండే విధంగా సహకరించేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రైతులకు అనేక కార్యక్రమాల ద్వారా ఉచిత విద్యుత్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, వాళ్ళకి సబ్సిడీ పంటకు మద్దతు ధర కావచ్చు, అనేక కార్యక్రమాలను రైతులకు అందజేసినటువంటి చరిత్ర మన రాజశేఖర రెడ్డి గారిని. అదేవిధంగా డ్వాక్రా అక్కజల ఎమ్మెల్యేలకు ఎత్తుకుంటే వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిని. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పాలన దేశానికి ఆదర్శమైంది. రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకునేసి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి పరిస్థితి. ఈరోజు సంక్షేమం అంటే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 2017 పాదయాత్ర చేసి తన సుదీర్ఘ పాదయాత్ర ప్రజల కష్టాలు దగ్గరగా చూసి 3648 కిలోమీటర్లు తిరిగి అది ప్రజల యొక్క ఆశీస్సులతో, ప్రజా దీవెనతో 2019లోకి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి దగ్గర తనయుడిగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు 2019 నుంచి 24 దాకా ఒక పార్టీ చూడలేదు, ఒక మతం చూడలేదు, ఒక కులం చూడలేదు, అన్ని వర్గాల్లో ఉన్న పేదవాళ్ళకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా, దేశం మొత్తం కూడా ఈరోజు సంక్షేమం అంటే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కుటుంబం. కాబట్టి ప్రజలు ఆలోచించండి. ఈరోజు ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మేము చెప్తున్నాం, మీకు ప్రజలు మీ మీద నమ్మకంతో అధికారం ఇచ్చారు. మేము మంచి చేసినా కూడా మీ మీద ఏదో ఒక నమ్మకంతో ఈరోజు అధికారం ఇచ్చారు. మీరు అధికారంలో చెప్పినటువంటి సూపర్ 6 కార్యక్రమాలు ప్రజలకు అందాలా. మీకు 6 నెలలు వ్యవధిస్తున్నాం. ఈ 6 నెలల వ్యవధి లోపల ప్రజలకు మీరు చెప్పినటువంటి సూపర్ 6 కార్యక్రమాలు, అయితే అమ్మకు వందనం కావచ్చు, మహిళలకు ఉచిత ప్రయాణం, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కావచ్చు, రైతుకు పెట్టుబడి కింద 20,000 రూపాయలు కావచ్చు, అదేవిధంగా ప్రతి మహిళలకు ఇస్తామనే 18,000 నుంచి 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మహిళలకు నెలకు 1,500 కావచ్చు. ఇలాంటి కార్యక్రమాలు మీరందరూ కూడా మీరు ప్రజలకు అందాలా, ప్రజలకు అందే విధంగా మీరు
కృషి చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి చెప్తూ ఈ 6 నెలల లోపల ప్రతి పేదవాడికి మీరు చెప్పినటువంటి సంక్షేమం అందాలని చెప్పి కోరుకుంటూ అందరి పక్షంలో మేము 6 నెలలు మీకు వ్యవధిస్తున్నాం. ఈ 6 నెలల వ్యవధిలో మీరు అమలు చేయని పక్షాన మేము ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. రాజశేఖర రెడ్డి గారు అదే విధంగా అదే బాటలో వాళ్ళ కుమారుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో తండ్రి చెప్పిన బాటలోనే ఆయన కూడా నడుచుకొని రకరకాల పథకాలు పెట్టారంటే ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఏంటంటే ఆయన పెట్టిన పథకాలలో అందరూ కూడా అదే బాటలో నడుస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా చిరకాలంగా ఉంటారు. ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా అందరి గుండెల్లో ఉన్నట్టే లెక్క. ఈ రోజు పేద ప్రజలు ఎస్సీ ఎస్టీలు బీసీలు కానీ ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ కానీ డాక్టర్ గారు చదవగలుగుతున్నారంటే ఆయన సెలవుని అనుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ మన కలిమిలి రామప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ తిరుపతి సెంటర్ లో ఈ కార్యక్రమం జరుగుతున్నది. అన్నదానం కూడా 10 నిమిషాలలో ప్రోగ్రాం జరుగుతుంది. మీరందరూ కూడా కలిసి ఇక్కడ జయప్రదం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ అవపడుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేసి అనేక పథకాలను రూపకల్పన చేసి ఈ రాష్ట్రంలో కరువుని దరి చేరకుండా అన్ని బిరుగు భూములు కూడా పులకరించేటట్టు పంటల్ని పండించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. ఆయన రైతు గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి మహాన్ వ్యక్తి కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా కూడా పండుగ చేసుకున్నాము. ఆయన పుట్టినరోజు పండుగ వాతావరణంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. అనేక మంది పేదలు అనేక బాధలతో బాధపడుతుంటే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి వారు లక్షల మందికి ఆరోగ్యశ్రీ వల్ల ప్రాణాలు కాపాడినటువంటి మహాదాత, ప్రాణభిక్ష పెట్టినటువంటి మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ పెట్టారు. అనేక మంది పేద విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళని ఈ రోజు అమెరికా, రష్యా, భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా చదువుకి ప్రోత్సహించినటువంటి మన గొప్ప మేధావి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి మనం కొనియాడాల్సిన అవసరం ఉంది. అందుకని రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అనేక పథకాల వల్ల ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం మన దేవుడు మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ మన కేఆర్పీఆర్ ట్రస్ట్ అధినేత మన కలిమిలి రామప్రసాద్ రెడ్డి గారు కూడా ఒక 10 నిమిషాల్లో కూడా ఇక్కడికి వస్తారని చెప్పి విషయం చెప్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ మనం వైఎస్ఆర్ పండుగ వాతావరణం చేసుకొని అదేవిధంగా ఇక్కడ పేదలకి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించాలని చెప్పి రామప్రసాద్ రెడ్డి గారు మనకు సందేశం పంపించారు. ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మన శంకరన్న మాట్లాడాల్సిన కూర్చున్నాను.